సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. 1 అధ్యాయం 16-17 వచనాలు పౌలు రాసిన పత్రిక, రోమా పత్రిక నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సువార్త సారాంశమంతా ఈ 2 వచనాలలో ఇమిడి ఉంది. జాతి, మత, కుల ప్రమేయం లేకుండా నమ్మేవారందరినీ రక్షించడానికి శక్తి గలది సువార్త. పౌలు ఎందుకు సిగ్గుపడడం లేదో స్పష్టమైన వివరణ ఇక్కడ ఉన్నది. 1, అది దేవుని నుండి వచ్చిన శుభవార్త. 2, అది రక్షించుటకు దేవుని శక్తి గలది. 3, అది దేవుని నీతిని వెల్లడిస్తుంది. పౌలు సిగ్గుపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. పౌలు కాలంలో నీరో చక్రవర్తి రోమ్ను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ కాలం నైతిక దిగజారుడితనానికి పెట్టింది పేరు. రోమ్ ఒక మురికి రూపం. దుర్మార్గం, విచ్చలవిడితనం అక్కడి నడివీధుల్లో ఊరేగాయి. అలాంటి రోజులు దేవుని నీతి సువార్తకు పూర్తిగా వ్యతిరేకం. పౌలు యూదా జాతికి చెందినవాడు. ఆ రోజుల్లో యూదులను అసలు మనుషులుగా పరిగణించేవారు కాదు, చాలా హీనంగా చూసేవారు. యూదేతరుల మధ్య ఉన్నప్పుడు పౌలు సిగ్గుపడడం సహజం. శరీరరీత్యా తాను ఇతరులను ఎదుట సిగ్గుపడవచ్చు. పౌలు ప్రకటిస్తున్న సువార్త నమ్మశక్యం కానిది. హీనమైన యూదా జాతికి చెందిన ఒక వ్యక్తి లోకరక్షకుడని ప్రచారం చేస్తున్నాడు. అతడు యూదుడు మాత్రమే కాదు, అందరూ మనుషుల్లాంటి వాడు. అంతటిలో ఆగక అతడి మరణం అందరి మరణం కంటే భిన్నమైనది. అంతేకాదు, అతడు అందరి కొరకు, అంటే అందరి స్థానంలో మరణించాడు. ఇవి చాలదన్నట్టు అతడు తిరిగి లేచాడని చెబుతున్నారు. ఆయన దేవుని కుమారుడే అనడానికి ఆయన పునరుద్ధానమే సాక్ష్యం. ఇలాంటి నమ్మశక్యం గాని మాటలను బట్టి అనేకులకు సువార్త అంటే తిరస్కార భావం ఉండేది. ఎవరైనా అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి వెనుకడుగు వేస్తారు. పౌలు తరచూ తిరస్కారానికి గురయ్యేవాడు. ఏదో కొందరు వ్యక్తులు కాదు, సమాజం అంతా తిరస్కరించేది. ఉదాహరణకు, ఫిలిప్పీ పట్టణంలో అధికారులు పౌలును చెరసాల్లో వేశారు. అపోస్తలుల కార్యాలు 16 అధ్యాయం 19-23. మత నాయకులు అతన్ని తెస్సలోనికే నుండి దాదాపు తరిమివేసినంత పనిచేశారు. బెరేయాలో అతనికి ప్రాణాపాయం ఏర్పడింది. అపోస్తలుల కార్యాలు 17 అధ్యాయం 5-15. మేధావులు ఏథెన్సు నగరంలో పౌలును హేళన చేశారు. అపోస్తలుల కార్యాలు 17 అధ్యాయం 32. అతని సందేశం మేధావి వర్గపు గ్రీకులకు వెర్రితనంగా ఉంది. తన సొంత ప్రజలైన యూదులకు అడ్డుబండగా ఉంది. కొన్ని సందర్భాలలో పౌలు దూరంగా పారిపోవాలని తలంచాడు. చాలామంది సువార్త విషయంలో సిగ్గుపడుతున్నారు. వారు భయపడడానికి కారణాలు హేళన, తిరస్కారం, పేరు ప్రఖ్యాతులు పోవడం, ఉద్యోగం, జీవనోపాధి పోవడం మొదలైనవి. ముఖ్యంగా 2 విషయాలలో సిగ్గుపడుతూ వారు ఉంటారు. మేధో సంబంధమైన సిగ్గు. దీనికి కారణం సువార్త మేధోపరంగా సరితూగదు అని భావించడం. సువార్త అనేది విద్యావంతులకు, మేధావులకు కాదు అని తలపోయడమే దీనికి కారణం. ఈ సమస్య ముఖ్యంగా సువార్త అంటే ఏమిటో అర్థం కాని వారిది. లోకంలో సువార్తను మించిన తత్వశాస్త్రం కానీ, తర్కం కానీ ఎక్కడా లేవు. ఒక వ్యక్తి లోకతత్వానికి, ఆలోచన విధానానికైనా బద్ధుడై ఉండాలి. లేదా దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త, ఆయన అనుగ్రహించే విమోచనకైనా కట్టుబడి ఉండాలి. కావలసిన రెఫరెన్సులు చూడండి. సామాజికరమైన సిగ్గు. సువార్త అంగీకరించి ప్రకటిస్తే ఇలా జరుగుతుందని చాలామంది భయపడిపోతారు. అందరూ అవహేళన చేసి దూషిస్తారు. ఉద్యోగం, జీవనోపాధి పోతుంది. తిరస్కరించి నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబం, స్నేహితులు దూరమవుతారు. విస్మరించడం,
తప్పించడం చేస్తారు. తిట్టి కొట్టి చివరకు చంపేయవచ్చు కూడా. 2 తిమోతి 1:7-9, 1 పేతురు 4:14, సామెతలు 29:25, యెషయా 51:12. పౌలు సువార్త విషయం సిగ్గుపడకపోవడానికి కారణాలు. అది రక్షించడంలో దేవుని శక్తి. 4 ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. శక్తి అంటే డూనామిస్ అని ఇంతకు ముందే చూశాం. దేవునిలో దాగి ఉన్న బలం, సామర్థ్యం, పరాక్రమం అని అర్థం. దేవుడు అమిత బలశాలి, సర్వశక్తిమంతుడు. ఆయన ఏమనుకుంటే అది చేయగలడు. దేవుడు ఈ లోకానికి సువార్తను పంపించడం ద్వారా ప్రేమపూర్వకంగా తన శక్తిని చూపాలనుకున్నాడు. దేవుడు అమిత బాధ్యుడు గనుక మనుషులందరినీ భూమి మీద లేకుండా తుడిచివేయగలడు. కానీ మనుషులకు రక్షణ సువార్తను అందించాలని దేవుడు తీర్మానించుకున్నాడు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని లక్షణం ప్రేమ. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన రక్షణకర్త అయిన దేవుడు. కనుకనే మనుషులు రక్షణ పొందాలని ఆయన సువార్తను పంపించాడు. రక్షణ అనే పదం లోకంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. లోకానికి ఏకైక నిరీక్షణ దేవుని రక్షణ. నమ్మిన వారందరినీ దేవుడు రక్షిస్తాడు. రక్షణకు ఒకే ఒక షరతు, నమ్మకం. అయితే ఇక్కడ మరో విషయం కూడా మనసులో పెట్టుకోవాలి. నమ్మిన వ్యక్తి దేని మీద లేదా ఎవరి మీద నమ్మకం పెట్టాడో దానికి బద్ధుడై ఉండాలి. ఒక వ్యక్తి బద్ధుడు కాలేదు అంటే అతడు నమ్మలేదన్నమాట. నిజమైన నమ్మకం సమర్పణే. కనుక తనను తాను సువార్తకు అప్పగించుకున్న వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. దేవుడు అన్ని జాతుల వారిని, యూదులను, యూదేతరులను రక్షిస్తాడు. ఇక్కడ మొదట అనే మాట పక్షపాతాన్ని సూచించడం లేదు. కాలక్రమంలో మొదట అని అర్థం. దేవుడు పక్షపాతి కాడు. అన్యుల కంటే యూదులను ఎక్కువగా ప్రేమించడం లేదు. దీని అర్థం ఏమంటే సువార్త మొదట యూదుల వద్దకు కొనిపోవాలి. దేవుడు తన వాక్యాన్ని, ప్రవక్తలను, చివరకు తన కుమారుణ్ణి పంపడానికి వారు సాధనాలు. అందువలన మొదట వారికి సువార్త అందాలి. ఆ తర్వాత తక్కిన వారందరికీ. ఇక్కడ 2 విషయాలు గమనిస్తున్నాం. సువార్త దేవుని శక్తి. అది మనిషితో, జాతితో ప్రమేయం లేకుండా ఎవరికైనా అందుతుంది. అందువలన సువార్తకు ఎవరు మినహాయింపు కాదు. రిఫరెన్సులు చూడండి. రక్షణ షోటీరియా అనగా విడుదల, స్వస్థత, భద్రత. మనిషికి దేని నుండి రక్షణ, స్వస్థత, భద్రత? మనిషి గొప్ప అక్కరను వర్ణిస్తూ లేఖనాలు 5 విషయాలు చెబుతున్నాడు. రక్షణ అంటే నశించిపోకుండా తప్పించడం. మనిషి జీవితమనే కీకారణ్యంలో చిక్కుకుపోయి దారి వెతుకుతున్నాడు. అయితే అతడు దారి తప్పాడు. అతడు అలాగే జీవితమనే కారడవిలో కొనసాగితే అడవిలోని ముళ్ళ పొదలు అతడి బలాన్ని హరించివేసి తప్పిపోయి పడిపోయేలా చేస్తాయి. చివరకు అతడు చనిపోతాడు. అతడికున్న ఒకే ఒక నిరీక్షణ, అతడు తప్పిపోయినట్టు ఎవరైనా గుర్తించి అతన్ని వెదికి దారికి తీసుకురావడం. ఇక్కడే మహిమగల సువార్త మనలను సమీపిస్తుంది. మనిషి దారి తప్పడం పరలోకమందున్న దేవుడు చూసి అతన్ని వెదికి రక్షించడానికి తన కుమారుణ్ణి పంపాడు. రక్షణ అంటే యేసుక్రీస్తు మనిషిని నశించిన స్థితి నుండి రక్షించడం, సరైన దారికి నడిపించి నిత్య జీవానికి కొనిపోవడం. మత్తయి 18:11-12, లూకా 15:4, 19, 10, యోహాను 5:14, 10:9. రక్షణ అనగా పాపం నుండి విడుదల. దాని అర్థం ఏమిటంటే పొరపాటు నుండి, చెడు తలంపుల నుండి, నైతిక అపవిత్రత నుండి, వక్రమైన దుష్టతరం నుండి విడుదల. పాపం ఎలాంటిదంటే అంటురోగం,
దానికి చికిత్స లేదు. మనలను బానిసలుగా చేసుకున్న యజమాని లాంటిది, ఎన్నడూ వదిలి పెట్టదు. మూర్ఖమైన వక్రలోకం. మనిషి దానిని సరిచేయలేడు. మనిషి ఏకైక నిరీక్షణ ఎవరైనా పాపరోగానికి చికిత్స కనిపెట్టడం. ఇక్కడే దేవుడు తన మహిమగల సువార్తతో మన దగ్గరకు వచ్చాడు. మనిషి రోగం సంగతి, అతడు పాపానికి బానిసైన విషయం, అతడు నివసించే మూర్ఖమైన వక్రలోకాన్ని గురించి దేవునికి బాగా తెలుసు. అందువల్లనే మనిషిని రక్షించడానికి, పాపరోగాన్ని నయం చేయడానికి, దాస్యం నుండి విడిపించడానికి, వంకరతనాన్ని చెక్కబరచడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. రక్షణ మరో పని కూడా చేస్తుంది. మనిషిలోని అవమానాన్ని, నేరభావనను తొలగించి అతడి లోపల దేవుని స్వస్థతను, శాంతిని పాదుగొల్పుతుంది. మత్తయి సువార్త 1:21, లూకా 7:20, యోహాను 3:17, 5:34, 40, 12:47, అపోస్తుల కార్యాలు 2:40, ఎఫెసీ 2:8-9, 2 తెస్స 2:10, 2 తిమోతి 1:9-10, తీతు 3:5. రక్షణ అంటే భవిష్యత్తులో దుష్టత్వం, భ్రష్టత్వం నుండి విడుదల, వృద్ధాప్యం, క్షీణత, మరణం, నరకం నుండి విడుదల, లోకాంతంలో మనిషి ప్రాణాత్మ దేహాలను సంపూర్ణ విమోచన, దేవుని ఉగ్రత నుండి తప్పించడం రక్షణ. శాశ్వతంగా మనిషి దేవునికి దూరమయ్యే పరిస్థితి అంతమొందడం ఇహపరాలలో విశ్వాసిని ఇది భద్రంగా ఉంచుతుంది. మరో విషయం, మనిషి నిస్సహాయుడు. తాను నివసిస్తున్న లోకాన్ని నాశనం నుండి తప్పించడం లేడు. అయితే దేవుడు చేయగలడు. దేవుడు మనిషిని, అతని లోకాన్ని రక్షించగలడు. దేవుడు మనిషిని మరణం, నాశనం నుండి తప్పించగలడు. ఇదే రక్షణ సందేశం. దేవుడు మనిషిని, అతడి లోకాన్ని రక్షించాలని కోరుతున్నాడు. అందుకని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. రోమ 8:23-24, 1 తెస్స 5:9-10, 2 తిమోతి 4:18, 1 పేతురు 1:3-5, 1:9. రక్షణ అంటే శత్రువుల ఆపదల నుండి విడుదల. మనిషి లోకంలో తిరుగాడుతూ ఉండగా శత్రువు వెంబడి శత్రువు, ప్రమాదం నుండి ప్రమాదం పొంచి ఉన్నాయి. మనిషి శరీరం, ప్రాణం, ఆత్మ మీద దాడి చేసే అన్ని రకాల శత్రువులను, ప్రమాదాలను ఎదుర్కోవాలి. అతడు అన్ని రకాల సమస్యలు, కష్టాలు, శోధనలు, పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాడు. తాను ఎంతగా శాంతి భద్రత కోసం తప్పించినా అతడు కొన్ని శక్తులపై పోరాడాలి. అవేమంటే ప్రతికూల పరిసరాలు, ఇంకా కావాలనే కాంక్ష, క్రూర ప్రవృత్తి, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, సంపద, అధికారం, తెలియని విశ్వం, నిరోధించలేని ప్రమాదాలు, అగమ్య గోచర భవిష్యత్తు, అతిశయం, అహం, అదుపులేని కోరికలు, దురాశ, పిసినిగొట్టుతనం, అనివార్యమైన వృద్ధాప్యం, మరణం, భయంకర రోగాలు. మనిషి తనను వెన్నంటి ఉండే ఈ శత్రువులు, ప్రమాదాలను నుండి తప్పించుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు నిస్సహాయుడు కాదు. దేవుడు మనిషిని రక్షించగలడు. మనిషి జీవనయానంలో దేవుడు అద్భుత రీతిగా రక్షించగలడు. రక్షణ అంటే అక్షరాల ఇదే. మనిషి మీద పోరాడుతున్న శత్రువుల బారి నుండి దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. రక్షణ అంటే ఈ లోకంలో కష్టాలు, ప్రమాదాలు ఎదురు కాకుండా తప్పిస్తాడని కాదు. దేవుడు మనకు లోక సమస్యల నుండి విడుదల ఇస్తానని వాగ్దానం చేయలేదు. రక్షణ చేసే పని ఏమిటంటే
జీవితంలో ఎదురయ్యే కష్టాలు కడగండ్ల గుండా తీసుకువెళ్ళి విడిపిస్తాడు. రక్షణ అంటే దేవుడు మన ఆత్మకు భద్రత, నెమ్మది ప్రసాదిస్తాడు. దేవుడు పరిస్థితులు, పరిసరాలతో ప్రమేయం లేకుండా భద్రత చేకూరుస్తాడు. దాడులను, ప్రమాదాలను తట్టుకొని నిలవడానికి దేవుడు ఆంతరంగిక శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. రిఫరెన్సులు చూడండి. రక్షణ అంటే బాగు చేయడం, స్వస్థతపరచడం, కోలుకొనేలా చేయడం, శారీరకంగా, మానసికంగా నయం చేయడం. మనిషి రోగగ్రస్త ప్రాణి అనే చిత్తరువు బైబిల్లో ఉంది. మనిషి రోగాల పాలవుతాడు, బలహీనతలను ఆవరిస్తాయి, ప్రమాదాల బారిన పడతాడు, వైకల్యాలతో సతమతమవుతూ ఉంటాడు, వయసు పైబడే కొద్దీ తగ్గిపోతాడు, వ్యాధి బాధలు అనుభవిస్తాడు. మనిషి బాధల పట్ల క్రీస్తు శ్రద్ధ వహిస్తున్నాడని రక్షణ వెల్లడిస్తుంది. యేసు ప్రభు మనిషిని విడుదల చేసి తప్పించి శారీరకంగా, ఆధ్యాత్మికంగా కుదుటపరుస్తాడు. కడగండ్లలో ఉన్న వ్యక్తికి ఆయన స్వస్థత చేకూరుస్తాడు. మత్తయి 9:20-22, మార్కు 10:51-52, అపొస్తలుల కార్యాలు 4:9-10, యాకోబు 5:15. నీతి 17వ వచనం. పౌలు సువార్త విషయం సిగ్గుపడడం లేదు, ఎందుకంటే అది దేవుని నీతిని వెల్లడించింది. ఇక్కడ 2 విషయాలు గమనిస్తాం. ఒకటి, మనిషికి ఒక తీవ్రమైన సమస్య ఉంది. అదేమంటే తాను నీతిమంతుడనని అనుకోవడం. క్రింది విషయాలను గమనిస్తే ఈ సమస్య సులభంగా అర్థమవుతుంది. మనిషి తాను మంచివాడిని, దేవుడు అంగీకరించడానికి కావలసినంత మంచి చేస్తున్నాను అని భావిస్తున్నాడు. మనిషి తాను నీతిమంతుడిని, దేవుడు అంగీకరించడానికి తగినంత నీతిగా నడుచుకుంటున్నానని భావిస్తున్నాడు. అయితే మనిషి ఆలోచనలో ఒక సమస్య ఉంది. మనిషి పరిపూర్ణుడు కాడు, కానీ దేవుడు పరిపూర్ణుడు. ఆయన పూర్తిగా నీతిమంతుడు. అందువలన అనీతిమంతుడు, పరిపూర్ణుడు కాని మనిషి తన ఎదుట నివసించడానికి ఇష్టపడడు. మనిషి తన భయంకర స్థితిలో దేవునితో నివసించడం వీలు పడదు. మనిషి దేవునితో నివసించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే మనిషిని నీతిమంతుడుగా చేయడం. మనిషి ఎలా నీతిమంతుడవుతాడు? సువార్తే దానికి జవాబు. సువార్త దేవుని నీతిని వెల్లడిస్తుంది. అంతేకాదు, మనిషి నీతిమంతుడై దేవునితో సయోధ్య కలిగి ఉండడం ఎలాగో వెల్లడిస్తుంది. మత్తయి 5:20, 2 కొరింథీ 5:21. రెండో విషయం, మనిషి సమస్యకు జవాబు విశ్వాసం. ఒక వ్యక్తి సువార్తను నమ్మినప్పుడు, క్రీస్తు తనను రక్షిస్తాడని నిజంగా నమ్మినప్పుడు, దేవుడు అతని విశ్వాసాన్ని ఆమోదించి అది అతడి పట్ల నీతిగా పరిగణిస్తాడు. ఆ వ్యక్తి నీతిమంతుడు కాలేదు, ఇంకా అసంపూర్ణుడే, ఇంకా భ్రష్ట స్వభావమే, దేవుని మహిమకు దూరమైన పాప మానవుడే. అయితే యేసు తనను రక్షిస్తాడని అతడు నమ్మాడు. అలాంటి విశ్వాసం దేవుని కుమారుని గణపరుస్తుంది గనుక దేవుడు అతన్ని అంగీకరించి అతడి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు. అందువలన అతడు దేవునికి ఆమోదయోగ్యుడవుతాడు. దీనినే నీతిమంతులుగా తీర్చడం అంటారు. దేవుని ఎదుట నీతిమంతుడని పరిగణించబడడం. ఇక్కడ మరో ముఖ్య విషయం గమనించాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో కొనసాగాలి. విశ్వసించిన తొలి క్షణం నుండి భూలోకంలో జీవించి ఉండే చివరి క్షణం దాకా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే దేవుడు పరిగణనలోకి తీసుకొని నీతిమంతుడుగా ఎంచేది విశ్వాసమే. 17వ వచనంలో విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం అంటే ఏమిటి? దేవుని నీతి విశ్వాస ఆధారమైన నీతి. అది విశ్వాసంతో ప్రారంభమై విశ్వాసంతో కొనసాగుతుంది గనుక
మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృపలేగా. అది విశ్వాసంతో ప్రారంభమై విశ్వాసంలో కొనసాగుతుంది గనుక మహిమ నుండి అధిక మహిమకు, కృప వెంబడి కృపలేగా. దేవుని యందలి విశ్వాసము హెబ్రీ 11:6, 6:1. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం అపోస్తల కార్యాలు 20:21. విశ్వాసం నుండి విశ్వాసానికి అనే విషయాన్ని క్లుప్తంగా ఈ రీతిగా చెప్పవచ్చు. రక్షించే విశ్వాసం, రక్షణ కొరకు వాక్యం స్వీకరించడం ఎఫెసీ 2:5-8. విశ్వాస ఫలం విధేయత, వాక్యానికి విధేయులు కావడం గలతీ 5:22-23. విశ్వాస వరం దేవుని వాక్యం ప్రకటించడం 2 కొరింథీ 12:5-9. విశ్వాస సిద్ధాంతం దేవుని వాక్యం బోధించడం యూదా 2. విశ్వాసపు ఆత్మ శరీరధారి అయిన వాక్యం యోహాను 1:14, గలతీ 3:25-27, 2 కొరింథీ 4:13.